శ్రీ షిరిడి సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సాయినామ శతకోటి జప మహాయజ్ఞం సంబంధించిన మహోత్సవం ముగింపు మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రీ సాయిబాబా ట్రస్ట్ కు సంబంధించినటువంటి చైర్మన్ శ్యామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్, ఇంత గొప్ప కార్యక్రమం చేసిన రేపు కార్యక్రమం విశేషాలు ఏంటి? రేపు మార్నింగ్ 5 o'clock టెంపుల్ ఓపెన్ అవుతుందమ్మా. టెంపుల్ 5కి ఓపెన్ అయినప్పుడు భూపాలి హారతి అని ఉంటుంది. దాని తర్వాత 5:15కి బాబా హారతి స్టార్ట్ అవుతుంది. 6 o'clock బాబాకి అభిషేకం స్టార్ట్ అవుతుంది. 6 తర్వాత మళ్ళీ చిన్న హారతి అని బాబాకి మళ్ళీ డ్రెస్ చేసి నైవేద్యం పెట్టినాక 7 o'clock చిన్న హారతి అని జరుగుతుంది. దాని తర్వాత ఈ శతకోటి నామాలు ఏ భక్తుడు చేశాడో వాళ్ళు మామూలుగా కౌంట్ ఇచ్చారు. రేపు వాళ్ళు ఆ పువ్వులను తీసుకొచ్చి బాబా పాదాల దగ్గర వేసి వాళ్ళు బాబాకి అర్పించుకుంటారు. అక్కడ నుంచి పబ్లిక్ ఫ్లోటింగ్ ఉంటుందమ్మా. అక్కడ నుంచి అన్నదానం కూడా స్టార్ట్ అవుతుంది. వెనకాల అన్నదానం ఉంటుంది. దాని తర్వాత కంటిన్యూషన్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు ఇప్పుడు విడివిడిగా నేను చెప్తాను. మా అన్నగారు ఉన్నారు, పెద్ద అన్నగారు ఉన్నారు, అతను మీకు విడివిడిగా చెప్తాను. రేపు జరిగేటువంటి కార్యక్రమాల గురించి బ్రీఫ్గా చెప్పేసేయండి. రేపు ఉదయం 5:15 కాగడ హారతి స్టార్ట్ అవుతుంది. కాగడ హారతి తర్వాత 6 గంటలకు మహాభిషేకం అవుతుంది. అభిషేకం తర్వాత 7 గంటలకు చిన్న హారతి అవుతుంది. హారతి అయిపోయిన తర్వాత 8 గంటలకు ఈ శతకోటి అంటే 100 కోట్ల జపం చేసిన భక్తులచే పుష్పార్చన చేయిస్తాము. అది 10:30 వరకు అది నడుస్తుంది. 10:30 తర్వాత మళ్ళీ 8 o'clock నుంచే భోజనం వచ్చిన ప్రతి భక్తునికి భోజన సౌకర్యాన్ని ఇచ్చేసాం. భోజనము మళ్ళీ 12 గంటలకు హారతి ఉంటుంది. 12 గంటల హారతి తర్వాత సాయంకాలం 4 గంటలకు శోభయాత్ర ఎల్బీ నగర్ స్టేడియం కాడికి వెళ్ళి శోభయాత్ర తీసుకొని ఇక్కడికి వస్తాము. 9 గంటలకు సాయంకాలము ఇక్కడ మహాహారతి బయట మహాహారతి చేస్తాము. తర్వాత 7:30కు మరి ఇక్కడికి వెళ్ళి గుళ్ళో నుంచి కూడా పల్లకి పురోవీధుల నుంచి తిరిగి మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మహాహారతి ఇచ్చి ఇది చేసిన తర్వాత మళ్ళీ రాత్రి సాయంకాలం 10 గంటలకు టెంపుల్ పెద్ద హారతి అయిపోయిన తర్వాత గుడి క్లోజ్ అవుతుంది. ఇది కార్యక్రమంలో ప్రతి భక్తుడు రావాలి. ప్రతి భక్తుడు ఇది చేసుకొని ఈ యొక్క కార్యక్రమం చేసిన ఈ 100 కోట్ల జపయోగ్యం అనేది ఇది అనమాట. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఈ 22/9 అంటే 5 monthsలో దీన్ని మొత్తం పూర్తి చేశాము. అది మాకు చాలా సంతోషదాయకము. చేసిన భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నామం చేసిన వారికి కూడా మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా మేము అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ యొక్క రాష్ట్రం కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాము. కాబట్టి సుభిక్షంగా ఉండాలి అని దేశం ఎవరికి కూడా ఎలాంటి ఆపదలు ఎలాంటి ఇది రాకూడదు అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. కాబట్టి ఈ పూర్తయినందుకు మేము ఎంతో సంతోషం వ్యక్తం చేసుకుంటూ ప్రతి భక్తునికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అంటే ఈ నామజపంలో మొత్తం ఎంతమంది భక్తులు పాల్గొన్నారు? రేపు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? రేపు కనీసం ఒక 20-25 వేల మంది రావచ్చు అని ఎక్స్పెక్టేషన్. మేమైతే 20,000 మందికి భోజన సౌకర్యాన్ని మేము పూర్తి చేస్తున్నాము. కానీ 25,000 పైనే వచ్చే పొజిషన్ కనపడతా ఉన్నది. పొజిషన్ మాత్రం కానీ అడగాకు గురువారం ఉంది. రేపు గురువారం ఎప్పుడు కూడా 15-20 వేల మంది ప్రతిసారి వస్తారు. ఇంకా కూడా ఎక్కువ రేపు వచ్చే అవకాశం కనపడతా ఉన్నది. అందరికి కూడా అన్ని విధాల సౌకర్యం చేశాము. లైను కానీ ఏదే కానీ పోలీసు వాళ్ళ సహకారము తర్వాత మా వాలంటీర్స్ సహకారము తీసుకొని ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము అన్ని కార్యక్రమాలను మేము పూర్తి చేసుకున్నాము. అంటే ఇంట్లోనే నామజపం చేసే వాళ్ళకు స్పెషల్గా ఎలా కౌంట్ కావచ్చు అవన్నీ ఎట్లా చేస్తారు? నుంచి నామజపం చేస్తున్నాం కదా, చేసేవారికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు వస్తారు. వాళ్ళ పేర్లు ఉంటాయి వాళ్ళవి. వాళ్ళ పేర్లు ఉన్నప్పుడు వాళ్ళతో వేసేసి వాళ్ళకి చిన్న సత్కారం బాబా యొక్క సత్కారం చేసి పంపిస్తాం. నామజపం అనేది ఇలా మిషన్ పెట్టినాం అనమాట. ఒకటి ఆ మిషన్లో ఏదైతే నామజపం ఉందో కౌంటింగ్ మనం సాయిరామ్ 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 అంటాం. ఎవరు ఎట్లా అన్న సాయినామ్ అని ఒకరు అంటారు, సాయి
నాదాన కౌంటింగ్ చేసుకుంటా అనడం అంటే లేట్ అవుతుంది, కౌంటింగ్ చేయడం రాదు కాబట్టి ఆ మిషన్లో ప్రెస్ చేస్తుంటారు. అవి కూడా ప్రొవిజన్ మేము ఇచ్చాం. ఎంతోమంది ద్వారా వచ్చేటివి ఏంటంటే డైరెక్ట్గా మా సిటీ సంస్థానికి ఫోన్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారు. ఇంకోటి వాట్సాప్లో యాప్ పెట్టాం, దాంట్లో ఆన్లైన్లో మాకేం చెప్పాల్సిన అవసరం లేదు. మా దాంట్లో వాళ్ళు 1000 కౌంట్ చేసినా కూడా 1000 దగ్గర టిక్ చేయగానే అది ఆల్రెడీ కౌంటింగ్లో వెళ్ళిపోతుంది అనమాట. 50,000 నామం చెప్పిన వాళ్ళు 50,000 చెప్పగానే నామం వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఎవరికి కూడా ఇది లేకుండా అంటే భక్తుడి పేరు అనేది కొన్ని మాకు తెలియవు. ఇప్పుడు టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి కూడా అంటే 5 నెలల్లో ఈ 100 కోట్లది కార్యక్రమం పూర్తి చేసినామంటే ఇది ఒకరితోనైన పని కాదు. అంటే మేము అనుకున్నది వేరు, అంటే ఇంకా టైం పడుతుందేమో అనుకున్నాం, కానీ ఆటోమేటిక్గా మీకు 100 కోట్లు కాదు 125 కోట్లకు రీచ్ అయినాం ఇప్పుడు ప్రజెంట్గా. అంటే దీని బాబా మీద భక్తి ఎలా ఉంది అనేది ఇప్పుడు కొన్ని ప్రపగండాలు వస్తున్నాయి మనకు, బయట ఏదో విధంగా మాట్లాడుతున్నారు, బాబా మన దేవుడు కాదు, ఆయన ఏదో అది ఇది అని. అంటే 1911లోనే ఇంగ్లాండ్ గవర్నమెంటే ఈయన హిందూ అని చెప్పేసి ప్రకటన ఒకటి ఇచ్చింది. ఆల్రెడీ అవి మన రివ్యూ కూడా జరిగింది. అది ఇచ్చిన తర్వాత కూడా ఆయన హిందువా లేకపోతే ముస్లిమా అనేది చెప్పడానికి ఇంకా అంతకుమించిగా నిదానం లేదు. అంటే ఉదాహరణ అంటే బ్రిటిష్ గవర్నమెంటే ఇచ్చింది కదా, అంటే అప్పుడు ఎవరు పుట్టలేదు, మేము కూడా పుట్టలేదు, ఎవరు పుట్టలేదు, మరి వాళ్ళే నిర్ధారణ చేశారు ఆయన ఫకీర్ కాదు, ఆయన హిందువు, బాబాగా కొలుస్తున్నారు అనేది ఉన్నది. కానీ ఈ మధ్య ప్రపగండ ఎట్లా జరిగిందని అంటే బాబా మీద ఎన్ని అభాండాలు ఎన్ని వచ్చినా కూడా ఆయన సద్గురువు, గురువు అంటే అందరికి కూడా గురువు. అంటే ఈరోజు బాబా యొక్క తత్వంతో ఇక్కడ పనులు జరుగుతున్నాయంటే ఈరోజు మేము చందా బుక్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, నిత్య అన్నదానం ఉంటుంది దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్లో. అంటే డైలీ 3,000 మంది భక్తులు అన్నదానంలో పాల్గొంటారు. గురువారం అయితే 7,000 మంది పాల్గొంటారు. అంటే ఈరోజు ఏదో మేము మా జోలోకి వెళ్ళి ఏమి ఇవ్వట్లేదు, మాతో తోచిన కాడికి మేము ఇస్తాము. భక్తులచే రూపాయి కూడా వచ్చిన డబ్బుతోనే ఈరోజు కార్యక్రమాలను కూడా ఘనంగా చేస్తున్నాం అనమాట. ఏ కార్యక్రమనే కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, మెడికల్ సర్వీసెస్ ఉన్నాయి అదొకటి కానివ్వండి, అన్నదానం కార్యక్రమం కానీ కొన్ని కార్యక్రమాలు ఏవైతే సేవాభావంతో చేస్తున్నావో ఇవి ప్రతి ఒక్క భక్తుడు ఒక్కొక్క రూపాయితో జమ చేసి మా దగ్గర ఇచ్చిన డబ్బుతోనే ఈరోజు కార్యక్రమాలు కూడా జయప్రదంగా చేయగలుగుతున్నాము. ఈ 100 కోట్ల కార్యక్రమం కూడా అందరు భక్తులు చేయడం వల్ల ఈరోజు తొందరగా పూర్తి చేసుకున్నాము. లోక కళ్యాణార్థము అంటే ఈ 100 కోట్ల జపం చేసిన కారణం కూడా ఏంటంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరు బాబా కొలుస్తున్నారు అంటే ప్రాపగండాలు బాగా వస్తున్నాయి. కాబట్టి ఇదొకటి దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ నుంచి భారతదేశంలోనే మొదటి బాబా టెంపుల్లో ఈ 100 కోట్ల జపం అనేది జరిగింది, షిరిడీలో కూడా జరగలేదు. అటువంటిది కార్యక్రమం ఈరోజు మనం ఘనంగా ముగింపు కార్యక్రమం రేపు గురువారం 26వ తారీఖు రోజు జరుగుతున్నది. దీనికి విఐపీలు భక్తులు అందరు కూడా అంటే వాలంటీర్స్ కూడా అంటే మా స్టాఫ్ యొక్క సహకారం కూడా అందరి సహకారంతో ఈరోజు మా ట్రస్ట్ మా సభ్యులు కూడా అందరి సహకారంతో రేపు ఘన విజయంగా పూర్తి చేసుకుంటామనే ఆనందము భక్తులు ఒక మాకు చేసిన 100 కోట్ల కార్యక్రమం చేసిరు కాబట్టి ఆ ఆనందం కూడా మాకు ఇంకా ఉత్తేజపరుస్తుంది. కాబట్టి ఈ దీంట్లో పాల్గొని మేము కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. రేపు పెద్ద సంఖ్యలో భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి సూచనలు జారీ చేశారు వచ్చే భక్తులకి? సార్ బార్కెట్స్ పెట్టిస్తున్నాం అమ్మా, పోలీస్ వాళ్ళకి చెప్పాము, ఎప్పుడు పోలీస్ వాళ్ళు కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ గుడికి 100% మాకు సెక్యూరిటీ వైజ్గా ఇస్తారు. మెడికల్ క్యాంప్ ఏదైనా అవసరం వచ్చినా మా మెడికల్ మా టెంపుల్లో ఎప్పుడు మాకు మెడికల్ ఉంది. రెగ్యులర్గా జరిగే అంటే గురు పౌర్ణమి, దసరా ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి ఆ అనుభవంతో ఉన్నాము. ఆ అనుభవంతో భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ చేసి పెట్టాము. అన్నదానం కూడా ఎప్పుడు గుళ్ళో జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ అన్ని ఎక్స్పీరియన్స్లో మేము సక్సెస్ అవుతామని అనుకుంటున్నాం అమ్మ. అభిషేకం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు. అభిషేకం అన్నది పొద్దున 5కి స్టార్ట్ అవుతుంది, 5కి హారతి స్టార్ట్ అవుతుంది, 6 o'clock అభిషేకం స్టార్ట్ అవుతుంది. అభిషేకం అయిపోయినాక అర్చన హారతి అని ఒకటి చేస్తాము. దాని తర్వాత భక్తులు ఎవరెవరు నామాలు చెప్పారో వాళ్ళు వచ్చి వాళ్ళ కౌంట్ చెప్పుకుంటారు. అంటే వాళ్ళు బాబా కూడా చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళు బాబా పాదాల మీద పుష్పాలతోటి చేస్తారు. 8 గంటలకు మా వేద పండితులతో ఆశీర్వచనం వచ్చిన భక్తులందరికీ ఆశీర్వచనం ఒకటి ఉంటుందమ్మా. దాంతో సచ్చరిత్ర పారాయణం ఇలాంటివన్నీ చిన్న చిన్న యాక్టివిటీస్ పెడుతున్నాం. అంటే ఈ భక్తులు గుడికి రావాలి అన్న యాక్టివేషన్లోనే ఈ టెంపుల్కి ఎవరు వచ్చినా సరే మేము ఒక చిన్న స్లిప్ ఇచ్చాం, 365 నామాలు చెప్పొచ్చు. వాళ్ళకి ఒక పెన్ ఇవ్వడము, పేపర్ ఇవ్వడము, వాళ్ళు టిక్ చెప్పడము, హారతి. ఇప్పుడు ఏ మూమెంట్లో బాబా దగ్గర గ్యాదర్ అవుతున్నప్పుడు మేము నామాలు చెప్తూనే ఉన్నాం. అన్నదానానికి వచ్చిన భక్తులు కూడా నామాలు చెప్తున్నారు.
టెంపుల్కి వచ్చిన వాళ్ళకి, టెంపుల్కి రెగ్యులర్కి వచ్చే వాళ్ళందరికీ మేము పాంప్లెట్స్ ఇచ్చాము. మీరు ఇంట్లో కూర్చొని కూడా జపం చేయొచ్చు. మీరు తులసి మాలతో చేస్తున్నారా, రుద్రాక్షతో చేస్తున్నారా, గుళ్ళో కూర్చున్న వాళ్ళకి మాత్రం రుద్రాక్ష మాల కూడా ఇచ్చాం. వాళ్ళకి ఆ పవర్ రావడానికి. వాళ్ళు రుద్రాక్షలతో కూడా చేశారు, పెన్తో టిక్ పెట్టారు. ఎన్ని విధాలు చేయాలన్నది ఇంత త్వరలో అవుతుందని మేము అనుకోలేదు, కానీ చాలా ఎర్లీగానే బాబా మమ్మల్ని ఆశీర్వదించారు. సో ఈ పెద్ద కార్యక్రమం చేయడానికి చాలా సంతోషంగా ఉన్నాము. రేపు జరిగే ముగింపు మహోత్సవానికి సర్వం సిద్ధమై ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రేపు వేల సంఖ్యలో భక్తులు కూడా రానున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని కూడా ఒకవైపు చెప్తున్నారు. కెనపాసెట్ వేణుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.